హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే జియో, ఎయిర్టెల్, విఐ రీఛార్జ్ ప్రైస్ అయితే పెంచేసింది కదా. పెంచినా కూడా ఇంకా డేటా కానీ నెట్వర్క్ సంబంధించిన ఇష్యూస్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన వీడియో కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే రీఛార్జ్ ధరలు పెంచిన మెరుగుపడని సేవలు అని అయితే న్యూస్ అయితే వచ్చిందనమాట ఇందాక. ఇంకా న్యూస్లోకి వెళ్తే జియో కానీ ఎయిర్టెల్, విఐ ఇటీవలే టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచిన యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని లోకల్ సర్కిల్స్ సంస్థ తెలిపింది. ఇక్కడ చూసుకుంటే జియో కానీ ఎయిర్టెల్ కానీ విఐ కానీ మధ్య రీఛార్జ్ రేట్లు అయితే విపరీతంగా పెంచేసాయన్నమాట. కానీ నెట్వర్క్ సంబంధించి కానీ లేదా ఫోన్ కాల్స్ చేద్దామన్న సిమ్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. ఈ మధ్యనే వర్షం పడుతుంది కదా, అందుకే నెట్వర్క్ సిగ్నల్స్ సరిగ్గా దొరకడం లేదు. రేట్లు పెంచేసినా కూడా అంతే దీంట్లో ఉంది. లోకల్ సర్కిల్స్ సంస్థ అయితే తెలిపిందనమాట. మీరు కూడా చూస్తూ ఉంటుంటారు ఈ మధ్య అయితే జియో కానీ ఎయిర్టెల్ కానీ విఐ కానీ ప్రాబ్లమ్స్ అయితే ఈ మధ్య చాలా ఎదుర్కొంటుంది రీఛార్జ్ రేట్స్ పెంచేసినకి. కానీ అయితే మనకైతే నెట్వర్క్ ఇష్యూస్ అంట, నెక్స్ట్ సిమ్ కార్డ్ ఇష్యూస్ అంట, అదైతే ఇష్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. అది రెయిన్ఫాల్ దబ్బుడైతే మరి ఎక్కువగా ఉంది. మీరే సిమ్ వాడుతున్నారో, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. ఇంక ఇక్కడ చూసుకుంటే కాల్ డ్రాప్ కనెక్షన్స్ అయితే 89% మంది ఎదుర్కొంటున్నారంట. నెక్స్ట్ 38%కి అయితే ఈ సమస్య అయితే తరచుగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా, అంటే చిన్న చిన్న ఊర్లలోనే కాకుండా మెట్రో నగరాల్లో కూడా అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయంట. 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య అనేది ఇప్పటికి చాలా అయితే తగ్గినట్టయితే తేలిందంట సర్వేస్ ప్రకారంగా చూసుకుంటే. ఈ వీడియో అయితే అంతే అనమాట. ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. మన ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.